వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. జాన్యువరి 26, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాల ప్రశ్నలు, సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. 1. 2026 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించారు? ఏ 3, బి 5, సి 7, డి 10. సమాధానం బి 5. 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించారు. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్ మరియు 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. 2. 2026 జాన్యువరి 26న భారతదేశం ఎన్నోవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది? ఏ 75వ, బి 76వ, సి 77వ, డి 78వ. సమాధానం సి 77వ. 2026లో భారతదేశం తన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఘనంగా నిర్వహించింది. 3. 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్ యొక్క ప్రధాన ఇతివృత్తం అంటే థీమ్ ఏమిటి? ఏ వికసిత్ భారత్, బి 150 ఇయర్స్ ఆఫ్ వందేమాతరం మరియు ఆత్మనిర్భర్ భారత్, సి నారీ శక్తి, డి లోక్తంత్రకి మాత్రిక. సమాధానం బి వందేమాతరం గీతం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఈ థీమ్ను ఎంపిక చేశారు. 4. 2026 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరు హాజరయ్యారు? ఏ ఇమాన్యుయేల్ మాక్రాన్, బి ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు యాంటోనియో కోస్తా, సి జో బైడెన్, డి రిషి సునక్. సమాధానం బి ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు యాంటోనియో కోస్తా. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్తా ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చారు. 5. భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం అంటే నేషనల్ టూరిజం డే ఏ తేదీన జరుపుకుంటారు? ఏ జాన్యువరి 24, బి జాన్యువరి 25, సి జాన్యువరి 26, డి జాన్యువరి 27. సమాధానం బి జాన్యువరి 25. ప్రతి ఏటా జాన్యువరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2026 థీమ్ గ్రామీణ మరియు సమాజ కేంద్రీకృత పర్యాటకం. 6. అంతర్జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఏ జాన్యువరి 22, బి జాన్యువరి 23, సి జాన్యువరి 24, డి జాన్యువరి 25. సమాధానం సి జాన్యువరి 24. విద్యను ప్రాథమిక మానవ హక్కుగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జాన్యువరి 24న ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని జరుపుతుంది. 7. గుజరాత్లోని సనంద్లో శాటిలైట్ తయారీ కేంద్రాన్ని అంటే శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన ప్రైవేట్ సంస్థ ఏది? ఏ పిక్సెల్, బి అజస్తా స్పేస్, సి స్కైరూట్, డి అగ్నికుల్. సమాధానం బి అజస్తా స్పేస్. అజస్తా స్పేస్ అనే ప్రైవేట్ సంస్థ గుజరాత్లోని సనంద్లో ఉపగ్రహాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. 8. 2026 జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డే థీమ్ ఏమిటి? ఏ ఓటు వేయడం నా హక్కు, బి మై ఇండియా మై ఓట్, సి నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్, డి మేకింగ్ ఎలక్షన్స్ ఇన్క్లూజివ్. సమాధానం బి మై ఇండియా మై ఓట్. జాన్యువరి 25న జరిగిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్ మై ఇండియా మై ఓట్. 9. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి సేహత్ యోజన కింద ఒక కుటుంబానికి ఏటా ఎంత ఉచిత వైద్యం అందుతుంది? ఏ 2 లక్షలు, బి 5 లక్షలు, సి 10 లక్షలు, డి 15 లక్షలు. సమాధానం సి 10 లక్షలు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏటా ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు ఉచిత నగదురహిత చికిత్స లభిస్తుంది. 10. 2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో ఏ దేశ జట్టు చేరింది? ఏ నేపాల్, బి స్కాట్లాండ్, సి ఐర్లాండ్, డి యుఏఈ. సమాధానం బి స్కాట్లాండ్.
భారత్ మరియు శ్రీలంకలో జరగనున్న 2026 టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ తప్పుకోగా స్కాట్లాండ్ జట్టు అధికారికంగా దాని స్థానాన్ని భర్తీ చేసింది. 11. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 వార్షిక సమావేశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఏ. కోఆపరేషన్ ఇన్ ఏ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్. బి. ఏ స్పిరిట్ ఆఫ్ డయలాగ్. సి. రీబిల్డింగ్ ట్రస్ట్. డి. ద గ్రేట్ రీసెట్. సమాధానం బి. ఏ స్పిరిట్ ఆఫ్ డయలాగ్ అంటే ఏ స్పిరిట్ ఆఫ్ డయలాగ్. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన సమావేశంలో అంతర్జాతీయ చర్చలకు ప్రాధాన్యతనిస్తూ ఈ థీమ్ను నిర్ణయించారు. 12. రష్యా, ఉక్రెయిన్ మరియు అమెరికాల మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలు ఇటీవల ఎక్కడ జరిగాయి? ఏ. వాషింగ్టన్. బి. మాస్కో. సి. అబుదాబి. డి. జెనీవా. సమాధానం సి. అబుదాబి. యుఏఈలోని అబుదాబీలో రష్యా, ఉక్రెయిన్ మరియు అమెరికా దేశాల ప్రతినిధులు శాంతి చర్చల కోసం సమావేశమయ్యారు. 13. అగరవుడ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ స్కీమ్ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. అస్సాం. బి. మేఘాలయ. సి. త్రిపుర. డి. మణిపూర్. సమాధానం సి. త్రిపుర. త్రిపురలోని అగరవుడ్ రైతుల ఆదాయం పెంచడానికి మరియు ఎగుమతులను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. 14. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ చిత్రలేఖనం అంటే ఓల్డెస్ట్ నోన్ కేవ్ ఆర్ట్ ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? ఏ. ఫ్రాన్స్. బి. స్పెయిన్. సి. ఇండోనేషియా. డి. భారతదేశం. సమాధానం సి. ఇండోనేషియా. ఇండోనేషియాలోని సులావేసీ లైమ్స్టోన్ గుహలలో సుమారు 51,000 ఏళ్ల నాటి మానవ హస్తముద్ర మరియు చిత్రలేఖనాన్ని కనుగొన్నారు. 15. స్వస్థ సీమా అభియాన్ అంటే స్వస్థ సీమా అభియాన్ ఏ రాష్ట్రం మరియు ఐటీబీపీ మధ్య కుదిరిన ఆరోగ్య ఒప్పందం? ఏ. హిమాచల్ ప్రదేశ్. బి. సిక్కిం. సి. ఉత్తరాఖండ్. డి. అరుణాచల్ ప్రదేశ్. సమాధానం సి. ఉత్తరాఖండ్. సరిహద్దు గ్రామాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. 16. 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో హోంమంత్రిత్వ శాఖ ఏ చట్టాల అమలును ప్రధానంగా ప్రదర్శించింది? ఏ. జీఎస్టీ చట్టాలు. బి. కొత్త నేర చట్టాలు అంటే బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ఏ, బిఎస్ఏ. సి. విద్యా చట్టాలు. డి. పర్యావరణ చట్టాలు. సమాధానం బి. కొత్త నేర చట్టాలు అంటే పాత ఐపీసీ, సిఆర్పీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత వంటి ఆధునిక నేర చట్టాలను పరేడ్లో హైలైట్ చేశారు. 17. భారత సాయుధ బళాల కోసం మిలిటరీ క్వాంటమ్ మిషన్ పాలసీ ఫ్రేమ్వర్క్ను ఎవరు విడుదల చేశారు? ఏ. రాజ్నాథ్ సింగ్. బి. నరేంద్ర మోదీ. సి. జనరల్ అనిల్ చౌహాన్. డి. అమిత్ షా. సమాధానం సి. జనరల్ అనిల్ చౌహాన్ సిడిఎస్. రక్షణ శాఖలో క్వాంటమ్ టెక్నాలజీని సమర్థవంతంగా వాడడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఈ పాలసీని విడుదల చేశారు. 18. కేరళ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఏ నగరాన్ని ఫ్యూచర్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా అభివర్ణించారు? ఏ. కొచ్చి. బి. కోజికోడ్. సి. తిరువనంతపురం. డి. త్రిశూర్. సమాధానం సి. తిరువనంతపురం. తిరువనంతపురంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ మరియు వికాస ప్రాజెక్టుల నేపథ్యంలో ప్రధాని ఈ నగరాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. 19. రాష్ట్రపతి భవన్లో ప్రారంభించిన గ్రంథ కుటీర్ ప్రాముఖ్యత ఏమిటి? ఏ. డిజిటల్ లైబ్రరీ. బి. ప్రాచీన భాషల రాతప్రతులు మరియు పుస్తకాల సంకలనం. సి. చిన్నల సాహిత్య కేంద్రం. డి. విదేశీ పుస్తకాల ప్రదర్శన. సమాధానం బి. ప్రాచీన భాషల రాతప్రతులు మరియు పుస్తకాల సంకలనం. భారతీయ ప్రాచీన భాషలకు చెందిన సుమారు 50 రాతప్రతులు మరియు 2300 పుస్తకాలను ఇందులో భద్రపరిచారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.